చేయలేదు మీరు. అయితే మీరు ఒకటేసారి ఫస్ట్ అనే మరి జిల్లా పోస్టు తీసుకున్నారు, జిల్లా అధ్యక్షులు తీసుకున్నారు. అంటే వాస్తవం చెప్పాలంటే మన జిల్లా మొత్తం మీరు ఒక చేతిలో పిడికిలో పెట్టుకోవాలి కంపల్సరీ. మరి మీకు రాజకీయంలో మీకు అంత అనుభవం లేదు వాస్తవం చెప్పుకోవాలంటే, మరి సాధ్యమవుతుందా? స్థాయికి వెళ్ళి రాష్ట్ర స్థాయికి వెళ్ళి ఇక్కడ ఏ పోస్ట్ తీసుకోలేదు ఏ పార్టీలో, కానీ పార్టీలతో అనుబంధం ఉంది అంటూ అంత ఫ్రెండ్షిప్ కూడా మీకు బాండింగ్ ఉంది, వేరే పార్టీలతో కూడా మీకు ఉంది అంటున్నాం. మరి వేరే పార్టీలో పోకుండా ఇదే పార్టీలోకి రావాలని అంత ఎందుకు? అంత వీళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో చూసి దాదాపు ఇప్పటి 70 ఏళ్ళపై చిలుక జరిగింది. వాస్తవానికి రెడ్లను అసలు ఘోరంగా అంటే రెడ్ల పేరు ఎత్తుతూనే మోకాళ్ళ కాడికి వెళ్ళి మెదడు వరకు మొత్తము చిట్లిపోతుంటది. మొత్తం నరాల్లో బ్లడ్ అనేది చిట్లిపోతుంటది. మళ్ళా నాకు రెడ్లను బాగా విభజిస్తారు. మరి మీరు రెడ్డి అయి మరి మీరు ఈ పార్టీలోకి రావడానికి కారణం ఏంటంట? మేము అసలు రెడ్డిలు కాదు, మేము బీసీ మున్నూరుగా సామాజిక వర్గం. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళా నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటున్నారు కదా మళ్ళా. ఇక్కడ నేను సీఎం అని చెప్పుకోలేదు, బీసీ ముఖ్యమంత్రి చేస్తా అనే వాడి 3 పార్టీలు బరిలో ఉన్నాయి. మనం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ నేషనల్ లో ఉంది. 3 పార్టీలు బాగానే ఉన్నాయి. మరి ఆ 3 పార్టీలను తట్టుకునే శక్తి మీ దగ్గర ఉందా? వాస్తవం చెప్పాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు మన నేషనల్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించింది. మళ్ళా గట్టిముట్టి ఒక బంపర్ ఆఫర్ ఇస్తే తీన్మార్ మళ్ళా పార్టీని ఖతం చేస్తాడు, పార్టీని క్లోజ్ చేసి అవతల పార్టీలకు జంప్ అవుతాడు అన్నట్టు చాలా మంది మాట్లాడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పదవి కోసం ఆలోచిస్తారు. ఆయన పదవిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి ఆయన మంత్రి పదవిని ఆఫర్ చేసింది. ఇప్పుడు అంటే జిల్లాలు మొత్తం మనం మెయింటైన్ చేసే అంత దమ్ము ధైర్యం వాస్తవానికి మన దగ్గర ఉండాలి. ఉన్నాయా? ఒక 100 కోట్ల వరకు ఉంటాయా మన దగ్గర? విఠలరావు గారి అని ఒక ఆయన నారాయణపేటకు సంబంధించిన పెద్ద మనిషి ఉండే, మరి ఆయనతో ఎన్ని కోట్లు ఉన్నాయి? మళ్ళా ఏమన్నా మీరు సభలు పెట్టినప్పుడు పైనుంచి కొంచెం అమౌంట్ ఇస్తాడు, కొంచెం ఫండ్ పంపిస్తాడు, పార్టీ ఫండ్ పంపిస్తాడు అన్నట్లు బయట ఆరోపణలు చాలా నడుస్తున్నాయి. నేనే కాదు, బయట మీరు ఎవరిని తెలుసుకున్నా అని చెప్తారు, కంపల్సరీ నడుస్తున్నాయి, కొందరు చెప్తున్నారు. మరి అది వాస్తవమే అంటారా? వాస్తవానికి మల్లన్న బీసీ రాజకీయం చేస్తాడా లేకపోతే రౌడీ రాజకీయం చేస్తాడన్న ఒక్క మాటలో మీరు చెప్పాలంటే? మల్లన్న ఈజ్ పవర్. మల్లన్న అంటేనే ఒక డైనమిక్. మల్లన్న అంటే ఒక పేరు తెలియనోళ్ళు ఎవరు ఉదయం లేచి బలరు కాసే కానిట్టి మేకలు కాసే గొర్రెలు కాసే కానీ మంచిగా కూలి చేసేటోళ్ళు కూడా మల్లన్న గుర్తుపట్టు. మీకు ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే మీరు పోటీ చేస్తారా? అధినేత మల్లన్న గారు ఆదేశిస్తే కంపల్సరీ చేయాలని అన్నప్పుడు కంపల్సరీ చేయవలసిందే. ఏంటి అంటే మీరు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని, మీరు శ్రీనివాస్ గౌడ్ గారిని మీరు మర్చిపోతున్నట్టున్నారు. మీరు ఏం మర్చిపోవడం ఏం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న.